హాయ్ హలో వెల్కమ్ టు గీతికా భాస్కరం. ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ గురించి మాట్లాడుకుందాం. నాకైతే టీజర్ పర్లేదండి, బాగానే అనిపించింది. ముఖ్యంగా విశ్వక్ సేన్ డైలాగ్ డెలివరీ కూడా గుడ్. టీజర్ స్టార్టింగ్లో లంకలో కత్తి కట్టారంటే ఆ మనిషిని చంపేదాకా వదలరు. ఈ డైలాగ్ ద్వారా స్టోరీ బెదురు లంకలో జరగబోతుంది. ఇంకా 2 గ్రూప్స్ మధ్య గ్యాంగ్ వార్ అని తెలుస్తోంది. అసలు 2 గ్రూప్స్ ఏకమయ్యి ఎందుకు విశ్వక్ సేన్ని చంపాలనుకుంటున్నారో మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇంకా చాలా రోజుల తర్వాత యువన్ శంకర్ రాజా బీజిఎం అయితే చాలా మాసీగా అనిపిస్తోంది. టీజర్ కట్ కూడా ఇట్స్ గుడ్. లాస్ట్లో విశ్వక్ సేన్ డైలాగ్ నాకు మంచోడు అనే చెడ్డ పేరు వద్దు, ఈ డైలాగ్ తన క్యారెక్టర్ని డిసైడ్ చేసేలా ఉంది. ఇంకా హీరోయిన్ నేహా శర్మ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. స్టార్టింగ్ వాయిస్ ఓవర్ అయితే సాయి కుమార్ గారి బ్రదర్ ఇచ్చినట్లుగా నాకు అనిపిస్తోంది. మీరు ఎవరనుకుంటున్నారో కామెంట్ చేయండి. విశ్వక్ సేన్ లాస్ట్ మూవీ గామి యునీక్గా ఉండింది. ఇప్పుడు మాస్ జాన్రాలోకి వచ్చారు. చూద్దాం ఈ మూవీ హిట్ అవుతుందో లేదో. టీజర్ అయితే ఇప్పటికీ బాగుంది. కలుద్దాం మళ్ళీ మరొక మంచి వీడియోతో. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.